హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. కల్వకుంట్ల కవిత గత కొన్నాళ్ళుగా సొంత కుటుంబం మీద, పార్టీ మీద తిరుగుబాటు చేస్తూ ఉంది. టెక్నికల్‌గా చూసినప్పుడు తను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా సొంత ఎజెండాతో పోతుంది. తెలంగాణ జాగృతి అని తనకున్నటువంటి ఆర్గనైజేషన్ ద్వారానే ముందుకు పోతుంది తప్ప, కనీసం బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి కూడా తను ఇష్టపడట్లేదు. మొన్నటిదాకా ఇండైరెక్ట్‌గా కేటీఆర్ మీద టార్గెట్ చేసింది. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ మీదే బాణం ఎక్కుపెట్టింది కల్వకుంట్ల కవిత. మొన్న ఏకంగా మీడియా చిట్ చాట్‌లో బీసీలకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ గురించి బీఆర్ఎస్ నాయకులకి అర్థం కాలేదని, బీఆర్ఎస్ నాయకులు సరైన దారిలో లేదని, తన వైఖరే తను తీసుకున్నటువంటి పొలిటికల్ లైనే కరెక్ట్ అని, ఏదో ఒకరోజు బీఆర్ఎస్ నాయకులు తన దారిలో వస్తారని మీడియా చిట్ చాట్‌లో పేర్కొంది. న్యాయ నిపుణులతో 42% ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆర్డినెన్స్ మీద నేను సైన్యాల్లో వెళ్తున్నాను, సంబరాలు చేసుకున్నానని చెప్పేసి తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తూనే బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టింది. మరి బీఆర్ఎస్ వైఖరి అంటే ఏంటి? బీఆర్ఎస్ వైఖరి తీసుకునేది ఎవరు? బీఆర్ఎస్ పాలసీ మేకర్ ఎవరు? బీఆర్ఎస్ పాలసీ మేకరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఈ కవిత గారి తండ్రి. అంటే ఏకంగా బీఆర్ఎస్ పాలసీ మేకర్నే కవిత క్వశ్చన్ చేస్తున్నారు. అంటే కేసీఆర్నే క్వశ్చన్ చేస్తున్నారు. ఏదో గుడ్డొచ్చి పిరనెక్కిరిచ్చింది అంటారు కదా, అలా ఇలా కవిత కేసీఆర్కి ఏమి అర్థం కావట్లేదు అని చెప్పకనే చెప్తా ఉన్నారు. మొన్నటిదాకేమో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని, కేసీఆర్ మంచోడే కానీ చుట్టూ ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదని, కేసీఆర్ తెలవకుండా తన ఫోన్ ట్యాప్ చేపించారని ఇండైరెక్ట్గా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. గ్రీకు వీరుడు అన్నారు, లీకు వీరుడు అన్నారు, మొత్తంగా తన సోదరుణ్ణే టార్గెట్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా కేసీఆర్ని టార్గెట్ చేయటం వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏంటి? అందులోనూ తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషను ఎన్నికలు జరగబోతున్న సమయంలో, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరగబోతున్న సమయంలో ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం కవిత పనిచేస్తున్నారు? ఇది చాలా కీలకమైన చర్చ. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల్లో ఉన్న అనుమానం, ఏకంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ మధ్యకాలంలో నందీనగర్ తన ఇంట్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో వచ్చినటువంటి కీలకమైనటువంటి చర్చ ఏంటంటే, కవిత కాంగ్రెస్ కోవట్టుగా పనిచేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, గత కొన్నాళ్ళ క్రితం ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక వార్త వచ్చింది. కవిత ఒక 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అని. మొన్న మధ్య తీర్మానం వాళ్ళని కూడా అన్నాడు, కవిత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అని. ఏకంగా మొన్న మంత్రివర్గ విస్తరణలో కవిత పేరు కూడా ఉండాల్సింది అని. అంటే ఇవన్నీ కలగలిపి చూసినప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ కథనం, తీర్మానం మల్లని విమర్శ, కేసీఆర్ చర్చలో వచ్చిన మాట, ఈ 3 డాట్స్ కనెక్ట్ చేస్తే ఏమర్థం అవుతుంది? కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారు. ఇంకొకసారి కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం. మొన్న కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మీటింగ్లో ఆర్డినెన్స్ తీసుకురావాలని అనుకుంది, ఇంకా గవర్నర్ సంతకం కాలే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్డినెన్స్ రాలే. బీసీలకు 42% కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ రూపం దాల్చుకోలే, ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. గవర్నర్ గారు సంతకం పెట్టిన తర్వాత అది ఆర్డినెన్స్ అవుతుంది. కానీ ఆర్డినెన్స్ చేస్తున్నామన్న మాట వచ్చిందో లేదో కవిత గారు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు విస్తుపోయారంట. మనకంటే మామూలుగా సంబరాలు ఎవరు చేసుకుంటారు? కాంగ్రెస్ నాయకులు చేసుకుంటారు. రాజకీయంగా వాళ్ళకి అవసరం కాబట్టి, వాళ్ళకి ప్రయోజనం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటారు. లేదు 42% రిజర్వేషన్లు మాకు రాబోతున్నాయని బీసీ సంఘాలు చేసుకుంటారు. కాంగ్రెస్ నాయకుల కంటే ముందు కల్వకుంట్ల కవిత ఆ మనుచర సంబరాలు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులకి ఏం అర్థం కాలే, బీసీ సంఘాలకి ఏం అర్థం కాలే, అసలు కల్వకుంట్ల కవిత ఎవరు, ఆమె సంబరాలు చేసుకోవటం ఏంటి, ఆమెకి బీసీ 42% రిజర్వేషన్ సంబంధం ఏంటి అసలు అనేది కాంగ్రెస్ నాయకులకి అర్థం కాలేదు, బీసీ సంఘాలకు అర్థం కాలేదు. అసలు 42% రిజర్వేషన్ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, లేదు కల్వకుంట్ల కవితనా? ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో అసలు ఆర్డినెన్సే కాదు, అది చిత్తు పేపరు, అది కోర్టుల ముందు నిలబడదు, అది పార్లమెంట్ ఆమోదించి రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో పెడితే మాత్రమే అమల్లోకి వస్తుంది అని కాంగ్రెస్ పార్టీని తప్పుపడుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. మీరు కేంద్రంతో లాబింగ్ నడిపి అవసరమైతే అఖిలపక్ష సమావేశం తీసుకెళ్ళి పార్లమెంట్లో చర్చ పెట్టి రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చండి. అప్పుడు రాజకీయ పదవులు మాత్రమే కాదు, ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో కూడా బీసీలకు 42% అవకాశాలు దక్కుతాయని
బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఆదిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ లైన్‌తో సంబంధం లేకుండా సొంత ఎజెండాతోటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ని ఆమోదిస్తూ సంబరాలు చేసుకుంది కల్వకుంట్ల కవిత. ఇందాక చెప్పిన దానికి దీన్ని కూడా అన్వయించుకుంటే మనకు అర్థమయ్యేదేంటి? నిజంగానే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ లైన్‌లో కవిత ఉన్నారు. మరి నిజంగానే కవిత ఉంటే మన మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయాలిగా, ఎందుకు ఆగిపోయింది? అంటే ఆగిపోవటానికి కారణాలున్నాయి. ఒకటి, కవిత తను చెప్పినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పట్టుకురాలేకపోయింది. తనతో పాటు రావటానికి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొంత మునిగిపోయే పడవ అనే చర్చ తెలంగాణ సమాజంలో నడుస్తుంది. మళ్ళా తిరిగి అధికారం వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ టైంలో కాంగ్రెస్ పార్టీలో పోవటం ఎందుకు? పోయినా ఇంపార్టెన్స్ ఏమీ రాదు. అక్కడ ఉన్న వాళ్ళే కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, గల్లాలు పట్టుకుంటున్నారు, వర్గాల పేరుతో వాళ్ళే గొడవలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం అక్కడికి పోయి ఏం చేస్తాం అనేటువంటి వాదన చేత కవిత గారు పిలిచినా పోవటానికి సిద్ధంగా లేరు ఎవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రెండోది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు కవితని కనుక మన పార్టీలో చేర్చుకున్న మంత్రి ఇస్తే అది కేసీఆర్ కుటుంబాన్ని చీర్చామన్నటువంటి పేరు వస్తుంది. రెండోది, అది బీఆర్ఎస్ పార్టీ నుంచి సంక్రమించినటువంటి ఎమ్మెల్సీ ఆమెకున్నది. సో ఆ ఎమ్మెల్సీకి ఆమె రాజీనామా చేయాలి, మళ్ళీ ఎన్నుకోబడాలి. ఇంకా మనకు అవసరమా? రెండోది, కేసీఆర్కి సానుభూతిని తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం, మనం బ్యాట్ పెట్టుకున్న వాళ్ళు అవుతాం. ఆమె వల్ల ఎమ్మెల్యేలు కూడా రావట్లేదు కదా, ఎమ్మెల్యేలు రానప్పుడు అంత అవసరం ఏంటి అనేటువంటి చర్చ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారి ముందు పెట్టిందంట. సో అందుకని కవిత గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటానికి అడ్డంకులు సృష్టించబడ్డాయి. అందుకని ఆమెకు మంత్రి పదవి రాలేదు. కానీ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బలమైన చర్చ ఏంటంటే, ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత తిరుగుబాటు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళా తిరిగి అధికారంలో రాకుండా అడ్డుకోవాలి. అంటే కేసీఆర్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి, కేటీఆర్ ఇమేజ్ని ప్రధానంగా డ్యామేజ్ చేయాలి. ఎందుకంటే తనకి రాబోయే కాలంలో రాజకీయ ప్రత్యర్థి కేటీఆర్. ఇది రేవంత్ రెడ్డి గారికి అర్థమైపోయింది. సరే, కేటీఆర్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు. అందుకనే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లే, కేటీఆర్ని హరీష్ రావుని మాత్రమే పంపిస్తున్నాడు. అందుకే కేసీఆర్ జనంలోకి రావట్లే, కేటీఆర్ని మాత్రమే పంపిస్తున్నాడు, లేదా హరీష్ రావుని కూడా పంపిస్తున్నాడు. కేటీఆర్ని ప్రమోట్ చేయడానికి కేసీఆర్ ఇష్టపడుతున్నాడు. వచ్చే పార్టీ ప్లేనరీలో రాబోయేటువంటి 2026 ఏప్రిల్లో కేటీఆర్కి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పడానికి కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నాడు. నిజానికి ఇదే కవితకు నచ్చట్లే. మరి అన్నకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నా పరిస్థితి ఏంది అనేది కవిత వాదన. దానికి కేసీఆర్ సమాధానం ఏంటి? 2014లో ఎంపీ ఇచ్చాం, 2019లో కూడా ఎంపీ టికెట్ ఇచ్చాం, కానీ ఓడిపోయాం. అయినా సరే ఎమ్మెల్సీ ఇచ్చాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నీ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తూ ఉంది. 2019లో నువ్వు ఎంపీ ఓడిపోవడానికి కారణం కూడా నీ వల్ల పార్టీకి మంచి పేరు రాకపోగా చెడ్డ పేరు వస్తుంది అనేది కేసీఆర్ వాదన. అయినా సరే పార్టీలో ఉంటే ఏదో ఒక ఇంపార్టెన్స్ ఇస్తాం, కోరుకున్న పదవులు మాత్రం ఇవ్వలేం అనేది కేసీఆర్ వాదన. లేదు అన్నతో సమానంగా నాకు కూడా ఇంపార్టెన్స్ కావాల్సిందే అనేది కవిత వాదన. ఇది పొసగట్లేదు. పొసగకపోవటం వల్ల రేవంత్ రెడ్డి ట్రాప్లోకి కవిత వెళ్ళారు. ఇది ఒక తెలంగాణ సమాజంలో ఉన్న రాజకీయ చర్చ. ఇప్పుడు కవిత ద్వారా కేటీఆర్ మీద డ్యామేజ్ చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ని విమర్శించడం వేరు, లేదా ఇతర కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళు విమర్శించడం వేరు. ఏకంగా ఇప్పుడు కవిత బయటకు వచ్చి కేటీఆర్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తే అది ఖచ్చితంగా పబ్లిక్లోకి ఒక కేటీఆర్ ఇమేజ్ని బ్యాడ్ చేసే విధంగా పోతాయి. అందులో రేవంత్ రెడ్డికి ఒక అనుభవం ఉంది. గతంలో పొలిటికల్ చర్చ షర్మిల ఇప్పుడు జగన్కి చాలా బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చింది. షర్మిల పొలిటికల్గా ఎంత లాభపడింది ఏంటి అన్నది పక్కన పెట్టేస్తే జగన్కి మాత్రం చాలా బ్యాడ్ తీసుకొచ్చి పట్టింది. కాబట్టి ఇప్పుడు షర్మిల ద్వారా జగన్ ఎలా బ్యాడ్ చేయగలిగాడు అంటే రేవంత్ రెడ్డి చేయకపోవచ్చు, రేవంత్ రెడ్డికి అవసరం లేదు జగన్ బ్యాడ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఉన్నాడు, జగన్ ఏపీ రాజకీయాల్లో ఉన్నాడు. కానీ షర్మిల వల్ల జగన్ బ్యాడ్ అయ్యాడు అనేది వాస్తవం. జగన్ ఇమేజ్ని బ్యాడ్ చేయడానికి షర్మిల ఉపయోగపడిందని. అలానే కవిత ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని బ్యాడ్ చేయాలి, కేటీఆర్ ఇమేజ్ని బ్యాడ్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి. దాని ద్వారా తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చుకోవాలి, ముఖ్యమంత్రి కావాలి. ఇది రేవంత్ రెడ్డి పొలిటికల్ తాపత్రయం. అందుకనే కవిత వెనకాల రేవంత్ రెడ్డే ఉన్నాడు. మరి అదేంది, కవిత రేవంత్ రెడ్డిని కూడా తిడుతుంది కదా, మరి తిట్టాలి. రాజకీయాల్లో ఏ మాట వెనకాల ఏ అర్థాలు ఉన్నాయో తెలుసుకోలేనంతకాలం మనం మోసపోతూనే ఉంటాం. వీళ్ళు అండర్స్టాండింగ్లో ఉన్న వాళ్ళు కూడా తిట్టుకున్నట్టే ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే
బీఆర్ఎస్ బీజేపీ కోఆపరేషన్ చేసింది. ఇది తెలంగాణలో బలంగా ఉన్న చర్చ, మేధావుల్లో ఉన్న చర్చ. కానీ మరి బీజేపీ బీఆర్ఎస్ తిట్టుకున్నాయి పొలిటికల్గా. కానీ ఓటింగ్లో మాత్రం బీఆర్ఎస్ గ్రౌండ్ వదిలేసింది. అది బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. అందుకని చూడండి, 9.5 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాలే. ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాలే. కేవలం 8 అసెంబ్లీ స్థానాలు సంపాదించుకున్న బీజేపీకి 8 పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. అసెంబ్లీ స్థానాలు 8 వచ్చినాయి, పార్లమెంట్ స్థానాలు కూడా 8 వచ్చినాయి. అంటే పార్లమెంట్ స్థానాల్లో లెక్కేసినప్పుడు ఇది దాదాపు 50 అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ. అంటే సగం రాష్ట్రంలో బీజేపీ బలం ఉందని అర్థం. మొత్తం తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు, 8 బీజేపీకి వచ్చాయి. ఎందుకు అంత పెద్ద ఎత్తున వచ్చినాయి? 9.5 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఎందుకని రాలేదు అంటే బీఆర్ఎస్ బీజేపీ కోఆపరేషన్ చేసింది. ఇది కవిత కూడా చెప్తుంది ఓపెన్గా, బీఆర్ఎస్ బీజేపీకి కోఆపరేట్ చేసుకున్నాను. మరి కవిత కూడా గతంలో బీజేపీకి కోఆపరేట్ చేద్దామన్న వ్యక్తులే, కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబం మీద వాళ్ళ పార్టీ మీద కోపం వచ్చింది కాబట్టి ఈ విషయాన్ని బట్టబయలు చేస్తూ ఉంది. మొన్న తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కోఆపరేట్ చేసింది. ఎందుకు కోఆపరేట్ చేస్తుందంటే దానికి కారణాలు ఉన్నాయి. కేటీఆర్ మీద ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ కాళేశ్వరం కేసీఆర్ మీద ఉన్న కేసు, వీటన్నిటి విషయంలో కేంద్రం నుంచి బీఆర్ఎస్ పార్టీ కోఆపరేషన్ కావాలి. రాష్ట్రం చేస్తున్న ఎంక్వైరీలు ముందుకు నడవకుండా కేంద్రం కోఆపరేట్ చేయగలగాలి. కేంద్రం ఈ ఎంక్వైరీలు ఇన్వాల్వ్ కావద్దు కూడా, కేంద్రం నుంచి సహకారం ఉండకూడదు కూడా. అందుకని చెప్పేసి ఎట్టాಗೂ బీజేపీకి ఏమో పార్లమెంట్ సీట్ ఇంపార్టెంట్, బీఆర్ఎస్కి ఏమో పార్లమెంట్ సీట్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, అసెంబ్లీ మాత్రం ఇంపార్టెంట్. కాబట్టి పార్లమెంట్ని వదిలేసింది, మొన్న ఎమ్మెల్సీని కూడా వదిలేసింది. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీకి ఉపయోగపడుతూ ఉంది, కవిత కాంగ్రెస్కి ఉపయోగపడుతూ ఉంది. ఇక్కడ ఎవరి రాజకీయ అవసరాలు వాళ్ళవి, రాజకీయాలు అంతే ఉంటాయి, ఎవరి అవసరాల తగ్గట్టు వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ మొత్తంగా తెలంగాణ రాజకీయ సమాజంలో బలంగా ఉన్నటువంటి చర్చ కవిత వెనకాల రేవంత్ రెడ్డే ఉన్నారు. ఆమె కొత్త పార్టీ పెట్టొచ్చు కాక, అంటే కాంగ్రెస్ పార్టీలోకి పోవటానికి స్కోప్ లేనప్పుడు, అక్కడ తనకి ఒక పర్మనెంట్ పదవి ఇస్తారు అని నమ్మకం లేనప్పుడు తను కొత్త పార్టీ పెట్టుకోవడానికి మొగ్గు చూపింది. కొత్త పార్టీ అంటే చిన్న విషయం కాదు, దానికి ఫండింగు, కథ, కమ్యూనిస్టు, రాష్ట్ర వ్యాప్తంగా క్యాడరు, ఎంత ఒక పెద్ద వ్యవస్థ, దానికి చాలా పెద్ద ఖర్చు ఉంటుంది. మరి ఈ ఖర్చు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కొంత భరోసా ఇస్తే తప్ప సాధ్యం కాదు. అందుకనే కవిత ఖచ్చితంగా సేఫ్ జోన్ ఎంచుకొనే కొత్త రాజకీయ విధానాన్ని, కొత్త రాజకీయ పార్టీని పెట్టుకుంటాం. కవిత అనుకుంటుంది ఏంది, కవిత తనకు అంచుకున్న లాభం ఏంది? మరి రేవంత్ రెడ్డికి ఉపయోగపడితే కవితకు తనకు తాను లాభం ఏంటంటే, ఎట్టా బీఆర్ఎస్ పార్టీ తనకి ఇంపార్టెన్స్ ఇచ్చేటట్లేదు. సొంత పార్టీ పెట్టుకుంటే బీఆర్ఎస్ ఇమేజ్ని డ్యామేజ్ చేయగలిగితే ఇవాళ కాకపోయినా రేపైనా తెలంగాణ వాదంతో మళ్ళీ నేను ఎదగొచ్చు. కేటీఆర్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే తర్వాత నాకే అవకాశం ఉంటుంది, నాకు వాయిస్ ఉంది, అందులో ఉమెన్ని, నాకేం తక్కువ అని కల్వకుంట్ల కవిత భావిస్తున్నారు. తను ఒక 10 సంవత్సరాలు సీఎం కావాలని కళతో, టార్గెట్తో పనిచేస్తున్నట్టు ఆవిడే చెప్పుకుంటుంది. నేను చెప్పడం కదా, ఆవిడే చెప్పుకుంటుంది. కానీ మొత్తంగా ఇప్పటికిప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన రాజకీయం కల్వకుంట్ల కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని. మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.